గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందడిని షురూ చేసేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఘాటు మసాలా మూవీ గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అర్ధరాత్రి ప్రీమియర్స్ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. మహేష్ త్రివిక్రమ్ చేసిన మాయాజాలం థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. బిగ్ స్క్రీన్ పై తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ విజిల్స్ తో మోత మోగిస్తున్నారు. రాత్రి నుండే థియేటర్ల వద్ద మహేష్ బాబు అభిమానులు హంగామా మొదలు పెట్టేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలతో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. తమ అభిమాన నటుడిని మాస్ లుక్ లో చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మహేష్ తన ఎనర్జీ అండ్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఫుల్ గా డామినేట్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దిల్ రాజు కలిసి గుంటూరు కారం ప్రీమియర్ షో వీక్షించారు. హైదరాబాద్ మూసాపేటలో శ్రీరాములు థియేటర్కు వచ్చిన వారిద్దరూ అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూశారు ముగ్గురు. ఇక మూవీ చూసిన ఆడియన్స్ మహేష్ పెర్ఫార్మెన్స్ స్టన్నింగ్ అంటూ పొగిడేస్తున్నారు. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అదిరిపోయిందంటూ కితాబిస్తున్నారు. ఇటువంటి ఎనర్జెటిక్ లవ్ స్టోరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు విసురుతున్నారు. ఇక హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సుదర్శన్ థియేటర్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ పోటెత్తారు. మార్నింగ్ షో టికెట్ల కోసం తెల్లవారుజాము నుండే ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ ఎప్పుడూ కూడా ప్రత్యేకమే. హీరోలు కూడా వచ్చి అక్కడ చూస్తుంటారు. ఫ్యాన్స్ అందడిని చూసి మురిసిపోతుంటారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సుదర్శన్ థియేటర్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ పోటెత్తారు. మార్నింగ్ షో టికెట్ల కోసం తెల్లవారుజాము నుండే ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఇక ఐమాక్స్ దగ్గర మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి ఏ విధంగా ఉంది, గుంటూరు కారం గురించి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది వాళ్ళందరి మధ్య, ఈ అప్డేట్స్ చూడడానికి ఐమాక్స్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి వెంకట్. ఎలా ఉంది మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి? సూపర్ స్టార్ మహేష్ నటించినటువంటి గుంటూరు కారం ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. ఈ రోజున మొత్తం ఓవర్సీస్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తం కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ మాత్రం హంగామా చేస్తున్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకి సంబంధించి చూస్తుంటే తెలంగాణలోనేమో నైట్ 1 గంటకే షోస్ కూడా వేయటం జరిగింది. ఏపీలోనేమో ఉదయం 4 గంటలకు కూడా షోస్ పడడం జరిగింది. 1 గంటకి షోస్ చూసినటువంటి ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన స్టార్ మహేష్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకుని చాలా హ్యాపీ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ తన యొక్క స్టైల్లో మహేష్ని కూడా చూపించడము, మహేష్ని ఒక మాస్ యాంగిల్లో ఈ సినిమాలో చూపించడము మహేష్ ఫ్యాన్స్కి మాత్రము ఒక కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు. గుంటూరు కారం యొక్క ఘాట్ ఏంటో ఈసారి మహేష్ ఫ్యాన్స్కి మాత్రం చూపించారని కూడా త్రివిక్రమ్ ఫ్యాన్స్ చూపించారని కూడా చెప్తున్నారు. అతడు ఆ తర్వాత కలేజా తర్వాత వచ్చిన ఈ సినిమా ఇలా కాంబినేషన్లో మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్గా సంక్రాంతికి ఒక హిట్గా నిలిచిపోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 1 గంట షో అయిపోయిన తర్వాత మళ్ళీ 4 గంటల షో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఫ్యాన్స్ అంతా కూడా 4 గంటల షోకి ఇప్పుడు చూసి మళ్ళీ ఆ షో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా బయటకు వచ్చేయడంతో ఫ్యాన్స్ మాత్రం చూసినటువంటి ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ ఒకసారి కూడా సినిమా చూడాలని కూడా మళ్ళీ థియేటర్ దగ్గర క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఐమాక్స్ థియేటర్ దగ్గర మాత్రం ఇప్పుడు ఆల్రెడీ షోస్కి వెళ్ళిపోవడంతో మొత్తం కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లో మొత్తం కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి మనం అక్కడ వెహికల్స్ దగ్గర కూడా చూడొచ్చు. ఇక మరొక వైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, ఎందుకంటే మహేష్ సినిమాకి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒక అడ్డా అని కూడా చెప్తుంటారు. మహేష్ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అక్కడ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈరోజు తెల్లారుజామున అంటే 1 గంట షోస్ తర్వాత ఇప్పుడు 4 గంటల షోస్ మాత్రం మళ్ళీ వాటి టికెట్ల కోసం కూడా భారీ స్థాయిలో రావడంతో అక్కడ టికెట్లు దొరకని పరిస్థితి కూడా సుదర్శన్ థియేటర్ దగ్గర ఉండటం, పోలీసులు కూడా కొంత లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అవుతుందని కూడా చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ఏ దాంతోపాటు మిగతా అన్ని చోట కూడా ఓవర్సీస్లో కూడా సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్గా రావడం, ప్రీమియర్ స్టాక్ కూడా మంచిగా రావడంతో ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక సంక్రాంతికి ముందుగానే వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఇక మహేష్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే తన కొత్త స్టైల్లో, అంటే ఇప్పటివరకు మహేష్
చేసినటువంటి సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మాస్ లుక్లో మహేష్ చూస్తే ఒక హ్యాండ్సమ్ హీరో, కానీ ఇక్కడ దీంట్లో మాత్రం ఒక మాస్ లుక్, మాస్ యొక్క పెర్ఫార్మెన్స్ దీంట్లో మొత్తం కూడా చూపించడం జరిగింది. దాంతోపాటు తమన్ కూడా ఈ సినిమాకి తన యొక్క మ్యూజిక్ ఒక వండర్ఫుల్గా ఇచ్చారని కూడా చెప్తున్నారు. అలా వైకుంఠపురంలో ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు దానికి మించినటువంటి ఒక మ్యూజిక్ కూడా ఇక్కడ తమన్ ఇచ్చాడని కూడా ఫ్యాన్స్ కూడా చెప్తున్నట్టు. ఇందులో వచ్చినటువంటి ఒక పాట కుర్చీ మడత పెడతా, ఆ సాంగ్ అప్పుడు మాత్రం ఫ్యాన్స్ మాత్రము హంగామా చేశారు. కుర్చీలో నుంచి లేచి మొత్తం కూడా హంగామా చేస్తూ వాళ్ళు తెచ్చినటువంటి ఆ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీన్ మొత్తం కూడా నింపేసి పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతా ఎంజాయ్ చేసినటువంటి ఫ్యాన్స్ ఈ గుంటూరు కారం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవటం వాళ్ళకి మాత్రం ఒక పండగ వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కృప ఓకే వెంకట్, మామూలుగా లేదు. యాక్చువల్గా ఇంకో 3 years వరకు రాజమౌళి సినిమా ఉంటుంది, 3-4 years వరకు రాదు అని ఫీల్ అయ్యాం. కానీ ఓ 30 years వరకు మాకు గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకో 4 years ఉండదు మ్యాక్సిమం సినిమా, కానీ ఆకలి అంతా తీర్చేశాడు. చాలా బాగుంది. అసలు సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. డ్యాన్స్ అంటారా, మహేష్ బాబు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో డ్యాన్స్ వేస్తాడని. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే మడత పెట్టేశాడు. అంత బాగుంది. మహేష్ బాబు అయితే డిఫరెంట్గా ఉన్నాడు చాలా. అండ్ కామెడీ సెన్స్ చాలా బాగుంది. దిస్ వాజ్ వెరీ న్యూ. శ్రీలీల డాన్స్ చాలా బాగుంది. ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ వన్. వెరీ వెరీ నైస్. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు దగ్గర నుంచి ఇంత మాస్గా ఉంటుందని. ఇట్ వాజ్ రియల్లీ చాలా న్యూ అనిపించింది. వెరీ నైస్. మ్యూజిక్ ఓకే బాగుండింది, బట్ డామినేటింగ్గా ఉంది మహేష్ బాబు పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఫ్యామిలీ కంటెంట్ మోడ్.